హలో హాయ్ అండి. ఈరోజు మనకు ఫ్లవర్స్ హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇవి హైబ్రిడ్ గులాబీలు అండి. చాలా బాగా వచ్చేసాయి, గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి. చూస్తున్నారు కదా, అన్ని నేను 1 వీక్ అయిందండి ఇక్కడికి రాక. అన్ని వడలిపోయాయి మొత్తము. అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకు వడలిపోయాయి. పువ్వులు కూడా బాగా విచ్చుకొని అవి అలా బ్లాక్ అయిపోయాయి. కాకపోతే ఏంటంటే ఆశ్చర్యము, ఇక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చేసాయండి. ఇదంతా ఫర్టిలైజర్ అండి. ఫర్టిలైజర్స్ మనం కరెక్ట్ గా ఇచ్చామనుకోండి చాలా బాగా ఫ్లవర్స్ వచ్చేసాయి. చిట్టి గులాబీలు కూడా చాలా బాగా వచ్చేసాయండి. అసలు ఎంత రెడ్ గా ఉన్నాయో. వీటన్నిటిని నేను ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. వీటితో ఏమైనా అంటే జస్ట్ నేను పూజకు ధూప్ స్టిక్ తయారు చేశానండి. ధూప్ స్టిక్ లో కానీ లేకపోతే ఏదైనా చిన్న సిరప్ లాగా, అంటే రోజ్ సిరప్ అట్లా తయారు చేస్తారు కదా, అలా చేసుకుందామని వీటిని అన్నిటిని తెంపుకుంటున్నానండి. వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకొని నేను సిటీకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ చెట్లు నేను వీక్లీ వచ్చేవరకు ఇన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నేను రోజు మాకు అంటే నేను ఈ గార్డెన్ కి ఒక కెమెరా పెట్టానండి. ప్రతిరోజు కెమెరా చూస్తూనే ఉంటాను. అనుకున్నాను, సడన్ గా ఏదో రెడ్ కలర్ గా ఫ్లవర్స్ వచ్చాయని జూమ్ చేసి చూస్తే గులాబీలండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేసుకుందామా అనిపించింది. ఇక్కడ వైట్ రోజ్ అండి. వైట్ రోజ్ ఉడకంగా తక్కువ వచ్చాయి, అంటే అన్ని మొగ్గలు ఉన్నాయి. వైట్ రోజెస్ ఉడకంగా వచ్చేసేసాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఈ మిగతా వచ్చేసేసి మల్లెలండి. మల్లెలు కూడా మాకు చెట్లకి చాలా బాగా వచ్చేసాయి. మల్లె పూలు ఇక్కడ చూస్తున్నారు కదా, మల్లెలు ఎంత బాగా వచ్చేసేసాయో. అసలుకి స్మెల్ చాలా బాగుంటుందండి. ఇది డబల్ పెటల్ అండి. డబల్ పెటల్ మల్లెలు చాలా గుమగుమ స్మెల్ వచ్చేస్తుంది. నైట్ అయితే అసలు ఎట్లా పరిమళిస్తుంటాయంటే ఆ స్మెల్ అలాగే కూర్చొని చల్లటి వాతావరణంలో అది ఏమంటారు, ఆ ఫ్లవర్స్ స్మెల్ చూసుకుంటూ ఉండాలనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను లేతగా కనిపిస్తున్నాయి కదా ఆకులు. నేను ప్రతిసారి ఫ్లవర్స్ తెంపేటప్పుడే ప్రూనింగ్ చేసుకుంటానండి. అది అక్కడ ప్రూనింగ్ చేసుకున్నాను. లేతగా వచ్చేసాయి, చిగుర్లు వచ్చేసేసాయి. మనము ప్రూనింగ్ చేసుకుంటే వెంటనే ప్రూనింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇవి కనకాంబరాలు చెప్పాను కదా ఇంతకు ముందుకు, నాకు 3-4 ప్లాంట్స్ ఉన్నాయి వాటి నుంచి అని. ఇప్పుడు నేను ఇవి కనకాంబరం ప్లస్ మల్లెలు 2 కలిపి అల్లుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చిందా అండి? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్